ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ తల్లిదండ్రులను ఎంత దారుణంగా మోసం చేస్తున్నాయో మనకు తెలుసు. నోట్బుక్స్ మీద కంట్రోల్ ఉండదు, ఫీజెస్ మీద అసలే ఉండదు, ట్రాన్స్పోర్ట్ మీద కూడా ఉండదు. తల్లిదండ్రులు దీనివల్ల ఎంత ఇబ్బందులు పడతారో మనకు తెలుసు, మనం రెగ్యులర్గా చూస్తాం కాబట్టి. ఈ విషయంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నుండి నోట్బుక్ లిస్ట్ నేను ఇప్పుడు తీసుకొచ్చిన, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు నిజంగా వాళ్ళమ్మే కాస్ట్ ఏంది, బయట అసలు యాక్చువల్ ప్రైస్ ఏందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఉంది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నుండి తీసుకొచ్చిన నోట్బుక్ రిపోర్ట్. ఇది వాళ్ళు ఎంత కమ్మిండ్రు, ఎంత చేసిండ్రు, ఏమేమి అమ్ముతున్నారు అని మొత్తం ఇందులో ఇచ్చిండ్రు అన్నమాట. నేను వీళ్ళ ప్రైవసీ కారణంగా నేను వీళ్ళ పేర్లు అవన్నీ బయట పెట్టలేకపోతున్నా. నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీళ్ళు ఎంత కమ్మిండ్రు, యాక్చువల్ ప్రైస్ ఎంత ఉందో నేను చెప్తా మీకు. ఇప్పుడు కమ్యూనికేట్ విత్ కేంబ్రిడ్జ్ కోర్స్ బుక్ ఉంది. వీళ్ళు ఎంత కమ్మిండ్రు అంటే 575 రూపాయలకు కమ్మిండ్రు. కానీ యాక్చువల్ ప్రైస్ ఎంత అంటే అమెజాన్లోనో బయట ఆన్లైన్లో ఏ సైట్లో చూసినా కూడా 495 రూపాయలు ఉంది. అంటే 80 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఒక్కొక్క స్టూడెంట్ మీద 80 రూపీస్ వేసుకుంటున్నారు ఒకటే బుక్ మీద. ఇట్లా మస్తు బుక్కులు ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనికేట్ విత్ కేంబ్రిడ్జ్ వర్క్ బుక్ చూద్దాం. ఇది ఎంత కమ్మిండ్రు అంటే 330 రూపాయలకు కమ్మిండ్రు. యాక్చువల్ ప్రైస్ ఎంత అంటే 223 రూపాయలు. దాదాపు 107 రూపాయలు వెనకేసుకున్నారు, అంటే ఒకటే స్టూడెంట్ మీద. ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత మ్యాథ్స్ మంతన్ అనే ఒక బుక్, అది 485 రూపాయల వాళ్ళు అమ్మిన ప్రైస్. యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది, 437 రూపాయలు ఉంది. అంటే 48 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. దాని తర్వాత మ్యాథ్స్ వర్క్ బుక్ అట, ఇది ఎంత కమ్మిండ్రు అంటే 145 రూపాయలకు కమ్మిండ్రు. యాక్చువల్ ప్రైస్ 136 రూపాయలు ఉంది. డిఫరెన్స్ 9 రూపాయలు వస్తుంది. సరే 9 రూపాయలే కదా గంగలు పోనీ అనుకోవద్దు, ఎందుకంటే ఒక్క స్టూడెంట్ మీద 9 రూపాయలు వేసుకుంటున్నారు. మనం పైన చూస్తే 107 రూపాయలు వచ్చింది, కింద 9 రూపాయలు. అట్లట్లే వేసుకుంటూ పోతే ఇంకా మస్తు బుక్కులు ఉన్నాయి. వీళ్ళు ఓన్లీ నోట్బుక్సే కాకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్సే కాకుండా నోట్బుక్స్ కూడా వీళ్ళే అమ్ముతారు. ఇవే లైన్స్ ఉండాలి, ఇదే కంపెనీ ఉండాలి అని చెప్పి. దీని తర్వాత ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఈ బుక్ చూడండి, న్యూ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సైన్స్ గురించి నేర్పిస్తారు ఈ పుస్తకంలో. వాళ్ళు అమ్మిన రేట్ ఏంటంటే 530 రూపాయలు. కానీ యాక్చువల్ ప్రైస్ ఎంత అంటే 298 రూపాయలు. అంటే దాదాపు 232 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. ఇట్లా. దీని తర్వాత కోడింగ్ బుక్, కంప్యూటర్ స్టెమ్ కోడర్ బుక్ అంట, 779 రూపాయలకు అమ్మిండ్రు. యాక్చువల్ ప్రైస్ ఎంత, 180 రూపాయలు. ఎంత డిఫరెన్స్ అంటే 499 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. ఇగో ఇది పరిస్థితి. ఇంకోటి చూద్దాం, రోజు హెల్త్ గురించి నేర్పించే బుక్. ఇది హెల్త్ ఎడ్యుకేషన్ బుక్. వాళ్ళు అమ్మింది ఎంత, 550 రూపాయలకు అమ్మిండ్రు వాళ్ళు. కానీ యాక్చువల్ ప్రైస్ ఎంత ఉందంటే 158 రూపాయలు ఉంది. అది ఏ కంపెనీలోనన్నా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు వాడే కంపెనీ తీసుకోమంటే బయట కూడా తీసుకోవచ్చు, కానీ అట్లా ఒప్పుకోరు. దీంట్లో ఎంత అంటే దాదాపు 392 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. చూడండి ఎంత దారుణంగా తల్లిదండ్రులని ఎంత దోపిడీ చేస్తున్నది. ఇప్పుడు ఈ ఒక్క స్టూడెంట్ మీదనే చూద్దాం. ఒక్క స్టూడెంట్ మీద ఈ పుస్తకాలు 8 టెక్స్ట్ బుక్లు ఇంకొన్ని నోట్ బుక్లు కొనుక్కుంటేనే 6,814 రూపాయలు అయినాయి. యాక్చువల్గా బయట కొంటే 4,000 రూపాయలలో అయిపోతుంది. ఆ 4,000 రూపాయలు కాకుండా వీళ్ళు 6,000 తీసుకున్నారు. ఇట్లా ఒక్క క్లాస్కి ఒక 50 మంది పిల్లలు ఉన్నారనుకో, ఒక్కొక్కళ్ళ మీద 2,000 వీళ్ళు దొబ్బుతున్నట్టు. ఇట్లా చేస్తే ఎన్ని లక్షలు వస్తున్నట్టు వీళ్ళకు. మళ్ళీ ఒకటే క్లాస్ ఉండదు, సెక్షన్లు ఉంటాయి. అదే ఇప్పుడు 3rd క్లాస్ గురించి చెప్పినా నేను. 3rd క్లాస్ అమ్మాయిది ఇది. 3rd క్లాస్ అమ్మాయికే ఇట్లుంటే 10th క్లాస్లో వీళ్ళు ఎంత దొబ్బచ్చు, 9th క్లాస్లో ఎంత దొబ్బచ్చు. ఒక్క మనిషి మీద 2,000 వేసుకొని అట్లా లక్షలు వీళ్ళు దొబ్బుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత దారుణంగా ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్ పంపిద్దామనే ఆలోచన వస్తే సరే వేద్దాం కదా అని పోతే ఆడ టీచర్స్ ఉండరు. ఒకవేళ టీచర్స్ ఉన్నా స్కూళ్ళు మంచిగా ఉండవు, బెంచీలు ఉండవు, వాష్రూమ్స్ ఉండవు. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వాష్రూమ్స్ ఉండదు, ప్లే గ్రౌండ్ ఉండదు, క్రమశిక్షణతో చెప్పే టీచర్లు ఉండరు. మరి ఎటు పోవాలి ఈ తల్లిదండ్రులు? ప్రైవేట్ స్కూల్లో పోతే పైసలు గనిగానం అవుతున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోతేనేమో ఇట్లుంది పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వాలే ఏం చెప్తాయి, స్కూళ్ళల్లో పిల్లలు లేరు కాబట్టి స్కూళ్ళని తీసేస్తున్నాం ప్రభుత్వ స్కూళ్ళు అని చెప్తారు. ఇది తెలంగాణలో ఉన్న పరిస్థితి. తెలంగాణ కార్పొరేట్ స్కూళ్ళన్నీ ప్రభుత్వమే డీల్ చేస్తే ఇట్లుండొద్దు, ఇంతే ఉండాలి అని చెప్తే ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ ఇంత రేట్లు పెట్టి తల్లిదండ్రుల దోపిడీ చేస్తాయి? చెయ్యి కదా ప్రభుత్వము బయటికి వచ్చి ఇట్లా కాదు బై, మీరు స్కూళ్ళల్లో ఇట్లా అమ్మొద్దు,
వాళ్ళు తెచ్చుకుంటారు, బయటకు పోయి తెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సిన బుక్స్ అని చెప్తే వాళ్ళే చక్కగా తెచ్చుకుంటారు కదా. ఎందుకు ప్రభుత్వాలు ఈ విషయం మీద స్పందించవు? చాలామంది తల్లిదండ్రుల క్వశ్చన్ ఇది. మీరేమనుకుంటున్నారు? కార్పొరేట్ స్కూళ్ళు ఇట్లనే ఉంటాయి అంటారా, లేకపోతే ఇంకా మార్చితే బాగుంటుంది అంటారా?